హలో అండి. అందరికి ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగం చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు. వారందరినీ ఈరోజు ఒకసారి స్మరణ చేసుకుందాం. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? నాయైతే అవుతూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు కూరాడు బూదిస్తాం కదా! అయితే ఈ రోజే ముందు రోజు బూదిస్తున్నా నేను. ఏకాదశి మంచి రోజు ఉంది కదా! ఇంకా అది చాలా టైం పడుతుంది కదా అని. అందరికీ కూరాడంటే తెలీదు. తెలంగాణ వాళ్ళు మాత్రం పక్కా తెలుసు. చాలామంది మట్టి కుండ పెడతారు. కొంతమంది ఇత్తడి, వెండి, బంగారం అలా ఇష్టం ఉన్నట్టు పెడతారు. నేను ఇత్తడిది పెట్టుకున్న. పసుపు రాసి బొట్లు పెట్టుకొని పసుపు కొమ్ముతో దారం కట్టుకొని అందులో బియ్యము, ఖర్జూరము, వక్క, గుమ్మె చక్రాలు, తామర గింజలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, రూపాయి బిళ్ళ, జువ్వాది పౌడర్, పచ్చకర్పూరం అన్నీ వేసి ఇంకా కూరాడు పూదేయడం అయితే అయిపోయింది. చాలా పెద్ద పని అయిపోయింది అనిపించింది. నేను కొంత రిలీఫ్గా అనిపించింది. ఇంకా బంతిపూలు గుచ్చుకోవాలి, మామిడాకులు గుచ్చుకోవాలి, ఇత్తడి సామాను, వెండి సామాను అవి క్లీన్ చేసుకోవాలి. ఇంకా అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా ఈరోజే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రేపు చాలా టైం పడుతుంది.